అయితే 4:20. అసలు ఈ టైంలో నేను లేసేదాన్నే కాదు. తలుచుకుంటే చాలా నవ్వొస్తుందండి. చిన్నప్పుడు నేను పడుకునే తీరికి మా అమ్మ వాళ్ళు అనేవాళ్ళు, చుట్టూ ఏమైపోయినా నీకు మెలకు రాదు అని. ఇప్పుడు చుట్టూ ఏం అవ్వకపోయినా నాకు నిద్ర రావట్లేదు. హాయ్ అండి, వెల్కమ్ టు సిరి వ్లాగ్స్, ఒక తెలుగు అమ్మాయి ఛానల్. ఎలా ఉన్నారండి మీ అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఈ మధ్య తెలియకుండా నేను ఎక్కువ వీడియోస్ చూస్తూ ఉన్నానండి. ఆ వీడియోస్ చూస్తున్నంతసేపు చాలా ఎంజాయ్ చేస్తున్నాను, టైం మర్చిపోతున్నాను అనమాట. అక్కడితో బాగానే ఉంది, కానీ నా స్లీప్ ప్యాటర్న్స్ అన్నవి చేంజ్ అయిపోయాయి అన్నది నేను గమనించుకోలేదండి. ఇక్కడ మీరు చూస్తుంది రాజ్మా కర్రీ. ఎంత బాగా వచ్చిందంటే ఆ రోజు చాలా టేస్టీగా అనిపించింది నాకు. అండ్ చపాతీ పిండి కూడా కలిపేసి పెట్టాను. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు వీడియో రికార్డ్ ఏం చేయలేదు, ఎందుకంటే నా ఫోన్లో నేను వేరే వాళ్ళ వీడియోస్ అన్నీ చూస్తూ ఉన్నాను. అవి కూడా ఏంటి, ఫుడ్ ఛాలెంజెస్. మన దేశంలో ఫుడ్ ఛాలెంజెస్ చాలా తక్కువ ప్లేసెస్లో ఉంటాయి. అండ్ అలాంటి ఛాలెంజెస్ పెట్టినప్పుడు ఏదో ఒక అవకతవకలు జరుగుతూ ఉంటాయి. కానీ అబ్రాడ్లో ఇలాంటివి చాలా చోట్ల అనమాట. సో నాకైతే అవి హెల్దీగా కూడా అనిపించాయి. అంటే వాళ్ళు ఏమీ ఫుడ్ అడల్ట్రేషన్స్ అవి ఎక్కువగా చేస్తున్నట్టు కనిపించలేదు. నేను బెంగళూరులో మా ఇంటి దగ్గర ఒక ఫుడ్ కోర్ట్ ఉంటే అక్కడికి వెళ్ళామండి. అక్కడ మోమోస్ ఫుడ్ ఛాలెంజ్ అని చెప్పారు. అంటే ఒక అమౌంట్ మనం పే చేస్తే మనం అన్లిమిటెడ్ తినొచ్చు. కానీ మోమోస్ యాక్చువల్లీ స్టీమ్డ్ కదా, దాంట్లో ఫుల్ ఆయిలీ వచ్చేసేది. అంటే మనకి తెలియకుండానే ఇంకా తినలేము అన్న స్టేజ్కి వెళ్ళిపోతాం అనమాట. అది హెల్దీ ఇది కాదు. సో అట్లా అవుతుంది. అలా అక్కడ వాళ్ళకి అవ్వలేదు. ప్రతిదీ కూడా అందరికీ సర్వ్ చేసేది వాళ్ళకి సర్వ్ చేస్తున్నారు. అందులో బటర్ ఎక్కువ వేసేయడమో లేకపోతే ఆయిల్స్ ఎక్కువ వేసేయడమో అలా చేయకుండా హెల్దీగానే ఇస్తూ ఉన్నారు. కానీ కంప్లీట్ మెనూ తినాలి, లేకపోతే ట్వైస్ ద అమౌంట్ ఎక్కువ, చాలా పెద్ద పెద్ద అమౌంట్స్లో వాళ్ళకి సర్వ్ చేస్తూ ఉన్నారు. ఒక టైం లిమిట్ ఉంటుంది, 1/2 అవర్ కావచ్చు, 1 అవర్ కావచ్చు. అది అచీవ్ చేస్తే వాళ్ళకి బిల్ ఫ్రీ అనమాట. అండ్ ఒక టీ షర్ట్ లేకపోతే ఏదైనా గుడి అలా ఇస్తూ ఉంటారనమాట. ఆ హెల్త్ ఛాలెంజెస్ చేసేవాళ్ళు కంటిన్యూస్గా వాకింగ్, ట్రెక్కింగ్ ఇలాంటివి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారంట. మనం చూసే వాళ్ళం అవేం చెయ్యం కదా. ఆ ఎఫెక్ట్ అంతా నా వెయిట్ మీద పడింది అనిపించింది నాకు. సో వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ నేను బోండంలా తయారయ్యాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చలి. ఆ టైంలో మా వారు లేరు. నేనే అక్షయ్ని డ్రాప్ చేయడం అదంతా. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం చికెన్ నగ్గెట్స్ అవన్నీ ఫ్రై చేసి పెట్టాను. అండ్ ఈ రియల్ థాయ్ శ్రీరాచ చిల్లీ సాస్ తెచ్చుకున్నాం. అప్పుడు లూలు మాల్లో ఉంటాయి ఇట్లాంటివన్నీ తెచ్చుకున్నాం. కానీ ఇందులో నేను గమనించింది ఒకటి మీతో షేర్ చేస్తానండి, మీకు యూస్ అవ్వచ్చు. మీలో చాలామంది కూడా ఇట్లా సాసెస్ అవి కలెక్ట్ చేసుకోవడం ఇష్టపడవచ్చు. కానీ ఇక్కడ చిన్న లెటర్స్లో కన్జ్యూమ్ ఇన్ 30 days అని ఉంది. మీరు గమనిస్తే మయో బాటిల్స్ మీద కూడా అది మెన్షన్ చేసి ఉంటుంది. ఇట్లా చాలా సాస్ బాటిల్స్ మీద ఉంటున్నాయి. సో చెక్ చేసుకోండి. మనకి తెలియకుండా అది అయ్యే వరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము, వాడేస్తూ ఉంటాము. కానీ ఏదైనా ఇట్లాంటివి తీసుకున్నప్పుడు అది కన్జ్యూమ్ వితిన్ 30 days అని ఉందా అన్నది చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆ తర్వాత ప్రిజర్వేటివ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఏదైనా ప్రాబ్లం అవుతుందా, లేకపోతే అందులో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అన్నది మెన్షన్ అయితే లేదు. కానీ కన్జ్యూమ్ ఇన్ 30 days అనే అలర్ట్ మాత్రం ఉంది. ఈ కెచప్స్, సాసెస్ ఇవన్నీ మనం పిల్లలకు కూడా పెడుతూ ఉంటాం కదా. సో మీరు ఆ బాటిల్ ఓపెన్ చేసినప్పుడు దాని డేట్ నోట్ చేసుకోండి. సో దట్ మీకు 30 days ఎప్పటికి అవుతుంది అన్నది తెలుస్తుంది. మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ పాయింట్. సో మైండ్లో పెట్టుకోండి, హెల్త్కి సంబంధించింది కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి అక్షయ్ తను వర్క్షీట్స్ ప్రింట్అవుట్ తీసుకుంటూ ఉన్నాడు. ఎగ్జామ్స్ అప్పుడు వర్క్షీట్స్ అవి ఎక్కువ ఇస్తూ ఉంటారు కదా, ప్రతిదానికి ఫోనే చూడాల్సి వస్తుంది వీళ్ళకి. ఎందుకంటే అవన్నీ యాప్స్లో ఉంటున్నాయి కాబట్టి. సో అందుకని ఇంకా ప్రింట్అవుట్ తీసేసుకుంటూ ఉన్నాం అనమాట ఎప్పటికప్పుడు. సో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు, ఆ క్వశ్చన్స్ రివైజ్ చేసుకోవడం అలాగా. సో మా వారు ఊరి నుంచి వచ్చాక మమ్మల్ని రెస్టారెంట్కి తీసుకువెళ్తా అన్నారు. సో ఇక్కడ అలా వెళ్తూ వెళ్తూ ఏది బాగుంటే అందులోకి వెళ్దాము అనుకున్నాము. సో లాస్ట్ ఈ కుక్కట్పల్లిలో చౌమెన్ ఉంది కదా, సో అక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ అంబియన్స్ బాగుంది, మెనూ కంప్లీట్గా కొత్తగా అనిపించవచ్చు మీకు. సో అక్కడ స్టాఫ్ని అడిగితే మాత్రం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇక్కడ డక్ ఫెస్టివల్ ఏదో నడుస్తూ ఉంది, అది కూడా మెనూ చాలా కొత్తగా ఉంది. మేమేం ఎక్స్పెరిమెంట్ అయితే చేయదలుచుకోలేదు ప్రస్తుతము. సో మేమైతే రెగ్యులర్ మెనూయే చూసాము. అందులో కొంచెం తెలుసు అన్నవి ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట.
సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్గా ఉంది. మీరు హ్యాపీగా గూగుల్ ఓపెన్ చేసుకుని ఏది ఆర్డర్ పెడితే ఏది వస్తుందో చెక్ చేసుకోండి. లేకపోతే అక్కడ స్టాఫ్ని అడగండి, వాళ్ళు హ్యాపీగా చెప్తారు. మేమైతే షాంఘై నూడిల్స్ ఆర్డర్ చేసాము. ఎంత టేస్టీగా అనిపించిందో అసలు, ఆ ఫ్లేవర్స్ చాలా బాగున్నాయి. ఈ చౌమెన్ అన్నది ఒక ప్రాపర్ చైనీస్ రెస్టారెంట్ అండి. సో మీకు ఏదైనా కొత్తగా తినాలి అనిపిస్తే, రెగ్యులర్గా మనం తినే బిర్యానీలు కాకుండా కొంచెం వేరే కుజిన్స్ ట్రై చేయాలి అనుకుంటే మాత్రం మీరు ఇక్కడికి వెళ్ళొచ్చు. మీలో చాలామందికి ఇది తెలిసే ఉంటుంది, చాలాసార్లు వెళ్ళే ఉంటారు. సో నేనైతే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన చాప్ స్టిక్స్ ట్రై చేద్దామని ఏదో తంటాలు పడుతూ ఉన్నాను. ఆ చాప్ స్టిక్స్ పెట్టిన కవర్ మీదే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా నీట్గా అన్ని ప్రింట్ చేసి ఉన్నారు దాని మీదే. ఎట్లా హోల్డ్ చేయాలి, ఎట్లా దాన్ని మూవ్ చేయాలి, ఎట్లా ఫుడ్ని పిక్ చేసుకోవాలి, ఇట్లా అంతా ఉన్నది పిక్చర్తో పెట్టారనమాట. అండ్ మనకి వీడియోస్లో ఇలా అంటే వచ్చేస్తుంది కదా, నాకేంటో రాలేదండి. అది కింద ఒక చోట స్టిక్ అయి ఉంటుంది కదా, సో అది రాలేదనమాట నాకు. అది ఓపెన్ చేయడానికే చాలా టైం పట్టింది. ముందు బెంగళూరులో ఉన్నప్పుడు అండి నేను డ్రామాస్ చాలా బాగా ఫాలో అయ్యేదాన్ని ఒక టైంలో. సో బ్యాక్ టు బ్యాక్ చూసేదాన్ని. మీలో ఎంతమంది బీటీఎస్ ఫ్యాన్స్ ఉన్నారు అన్నది కమెంట్స్లో రాసి చెప్పండి. నాకు ఒక మంచి ఇంప్రెషన్ అయితే క్రియేట్ అయ్యిందండి ఆ డ్రామాస్ చూసినప్పుడు. వాళ్ళు ఎంత సాఫ్ట్గా ఉంటారు అంటే చాలా జెంటిల్గా, ఒక డిఫరెంట్ ఆరా వాళ్ళది. సో వాళ్ళ ఫుడ్కి ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా చూశాను. అప్పుడు అనుకునేదానండి ఇలాంటివి ట్రై చేస్తే బాగుండు అని. సో అప్పుడైతే కుదరలేదు. సో ఇప్పుడు స్లోగా అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నానన్నమాట. ఇది చైనీసే, కొరియన్తో సంబంధం లేకపోవచ్చు, కాకపోతే కొన్ని సిమిలారిటీస్ అయితే ఉంటాయి. మనకి హైదరాబాద్లో కూడా కొరియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. మనకి ఇంటికి దగ్గరలో ఉన్నవి ఫస్ట్ ట్రై చేస్తున్నాం అనమాట. సో ఇక్కడైతే వచ్చాము, ఏదో ఒకలా తంటాలు పడుతూ ఆ షాంఘై నూడిల్స్ అయితే తిన్నాము. ఆ తర్వాత నేను రామెన్ ఆర్డర్ చేశానండి. సో మా వారికి అయితే కంప్లీట్గా ఇంకా అక్కడ మెనూ ఏమీ అర్థం కాలేదు. ఆయన ఒకటే చెప్పారు, నీకేం కావాలి చెప్పు, మంచిగా ఆర్డర్ పెట్టుకో, బాగుంటే నాకు కూడా చెప్పు అని. ఫస్ట్ అయితే షాంఘై నూడిల్స్ చెప్పాము, బాగుంది, టేస్టీగా అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రామెన్ నాకు ఎప్పటి నుండో ట్రై చేయాలని ఉంది. లక్కీలీ వీళ్ళ మెనూలో ఉందన్నమాట. సో అది కూడా ఆర్డర్ చేసాము. అండ్ ఎంత బాగా నచ్చిందంటే నాకు, వింటర్స్లో ఆ బ్రాత్ వేడిగా, అందులో కొన్ని నూడిల్స్, ఇంకా ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ యాడ్ చేశారు, చికెన్, ఎగ్ ఉంటుంది, అండ్ మనకి ఆ నోరా షీట్ కూడా ఉంటుంది, అదే సీవీడ్. సో నాకు సీవీడ్ నేను టేస్ట్ చేశాను. నేను డ్రామాస్ దాంట్లో పడి ఒకసారి అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకుని నేను సూషీ ట్రై చేశాను ఇంట్లో. అంటే రెస్టారెంట్ స్టైల్లో మనమేమీ పచ్చి చేపలు అట్లా పెట్టలేదు, కొంచెం కుక్డ్వే పెట్టుకున్నాం అనమాట. ఈ స్టిక్కీ రైస్ ఇవన్నీ తెచ్చుకుని చేశాను ఒకసారి. నేను తినగలను అని నాకు అనిపించింది అనమాట. మేము వెళ్ళిన రోజైతే అక్కడంతా ఫుల్ రష్గా ఉంది, అన్ని టేబుల్స్ ఆక్యుపైడ్ ఉన్నాయి. సో ఎవరిని డిస్టర్బ్ చేయకుండా కొంచెంగానే బిట్స్గా నేను రికార్డ్ చేయడం జరిగింది. అండ్ ఇదే రామెన్ చాలా టేస్టీగా ఉంది. వీళ్ళ దగ్గర ఒకటే వెరైటీ ఉంది, హ్యాపీగా ఎంజాయ్ చేసాం మేమైతే. వాళ్ళని ఎక్స్ట్రా సూప్ బౌల్స్ అడిగి మరీ షేర్ చేసుకుని తిన్నాము. అక్షయ్కి నచ్చలేదు కానీ మా వారికి నాకైతే బాగా నచ్చింది. సో ఇదొక్కటి చాలా ఫిల్లింగ్గా ఉండింది. అండ్ లాస్ట్ చాక్లెట్ కూడా ఇచ్చారు, అదే చింతపండు చాక్లెట్. సో అది కూడా జేబులో వేసుకుని వచ్చేసామన్నమాట. ఇంతే అండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.